ఇంతకీ నువ్వు అక్కడికి వెళ్ళకపోతే మంచిది. ఎందుకు? ప్రసాదరావు గారు, 2 తరాలుగా మన మధ్య ఉన్న బంధుత్వాన్ని నిలుపుకోవటానికి మా అమ్మాయి శోభను మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ విధిరాత చూశారు కదా. మా రంజిత్ కూడా శోభకు జరిగిన ఘోరానికి చాలా బాధపడుతున్నాడు బావగారు. మీ ఇద్దరి బాధ తీరే దారి ఉంది. ఏమిటది? అభ్యంతరం లేకపోతే మీ 2వ అమ్మాయి రోజని మా ఇంటి కోళ్ళగా చేసుకుంటాను. ఈ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు బావగారు. కానీ నా అభిప్రాయానికి ముందు అమ్మాయి మనసు కూడా తెలుసుకోవాలి. ఇకపోతే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ వెళ్తుంది. 1 నెల రోజులు అలా తిరిగి వస్తే మనసు కుదురు పడుతుంది. అప్పుడు ఈ పెళ్లి విషయం మాట్లాడదాం. హాయ్ రోజా, హౌ ఆర్ యూ? మన పేరేందో? ఏ పేరైతే మనకేందిరా? జుంజునా. వారే వా, నల్లటి రోడ్డులా నీ కురులు, చక్కటి గీ ప్లేసులా నీ ఫేసు, చల్లటి గీ వాతావరణంలా నీ ఒళ్ళు. వారే వా. అన్నో, గీ కవిత్వం నువ్వెప్పుడు నేర్చుకున్నావే? జర చెప్పరా అదే నాకు. అరే తమ్మి, కవిత్వం నేర్పితే వచ్చేది కాదురా. ఇట్లాంటి పోరీలను చూసినప్పుడు గుండెల్లోకి వెళ్ళి రాలి పడతాదిరా. గట్లనానే? అయితే నేను కూడా ట్రై చేస్తానా మళ్ళా. సన్నటి వైరులా నీ నడుము. తప్పురా, ఇట్లాంటి పనులు నువ్వు చేయకూడదు. పెద్దోడిని నేనుండగా. అబ్బా, ఏంది నీ దెబ్బ? ఇట్లా తనొల్దిని కూడా ఏందిరా నీ కవిత్వం? చల్లటి గాలి
ఎచ్చడి దెబ్బ. అసలు నీ యబ్బ. చూసారా, కరెక్ట్ టైంకి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మీకు తెలీదా? రేప్ చేసేవాళ్ళు. మధ్యలో హీరోలా వచ్చి నన్ను రక్షించారు. దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత నా అడ్రస్ కనుక్కుని మా ఇంటికి వస్తారు. నన్ను రక్షించారు కదా అని కృతజ్ఞతతో నేను టీ ఆఫర్ చేస్తాను. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ సుత్తి. అంతేగా? సుత్తా? ఏదో ఆడపిల్ల ఆపదలో ఉందని. ఆపదలో ఉన్నానని నేనేం అరవలేదే. మీరే ఓవర్ యాక్టింగ్ చేసి మంచి కాలక్షేపాన్ని డిస్టర్బ్ చేశారు. కాలక్షేపమా? అవును. ఏదో టైం పాస్ అవ్వక వాళ్ళ మాటలను సరదాగా ఎంజాయ్ చేస్తుంటే పెద్ద హీరోలా వచ్చి వాళ్ళని బాధేశారు. త్వరగానే, ఇప్పటికే చాలా టైం అయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ని. డ్రైవర్ పోనింగ్. ఆ విక్కీని మీ అక్కయ్య ప్రేమించింది. అతను కాదన్నంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలంటావా? నీ అనుమానం కరెక్టేనే. కానీ అక్కయ్య అతన్ని ఎంతగా ప్రేమించిందో, ఎంత గొప్పగా నమ్మిందో తెలుసా? విక్కీ విక్కీ విక్కీ. ఎవరక్క విక్కీ? ఈ మధ్య అతని గురించి తెగ చెప్తున్నా. పిక్నిక్ హోటల్లో పెద్ద సింగర్, కీబోర్డ్ ప్లేయర్ కూడా. విక్కీని చూస్తేనే అమ్మాయిల మనసుకి కీ ఇచ్చినట్టుంటుంది. ఆహా, అలాగా? అతనెంత అందగాడో అంత పాటగాడు. విక్కీ పాట వింటుంటే మత్తు చల్లినట్టుంటుంది. నువ్వు ఆ విక్కీ ప్రేమ మత్తులో పడ్డావు. ఏయ్, నేను కదే, నా ఫ్రెండ్ కల్పన విక్కీని లవ్ చేస్తుంది. కల్పన? నాకు తెలియని నీ ఫ్రెండ్ కల్పన ఎవరక్కయ్యా? ముందులేవే, కలెక్టర్ గారు అమ్మాయి. నీకు అన్ని ఆరాలు కావాలి, ఇంకేం చెప్పను. అక్కయ్యా, కల్పన నీ కల్పన. ఈ ఊరి కలెక్టర్ ఒక ముసలి బ్రహ్మచారి. ఆయనకి పెళ్ళామే లేదు. కూతురు ఎలా ఉంటుంది? అక్కయ్యా, నా దగ్గర డ్రామాలాడకు. విక్కీని లవ్ చేస్తున్నది నువ్వు, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు. నా మీద ఒట్టేసి చెప్పు, అవునా కాదో? అబ్బా, ఎలా కనిపెట్టావే? నీ కళ్ళల్లో మెరుపు విక్కీ, నీ బుగ్గల్లో ఎరుపు విక్కీ. అది చాలదా? ఊరుకోవే. అది కాదే, రేపు హైదరాబాద్ వెళ్ళి విక్కీతో అన్ని మాట్లాడి నెక్స్ట్ డే వస్తా. అప్పుడు డాడీకి నువ్వే చెప్పు. ఓకే. ఇక 48 గంటల్లో నీ ప్రేమ విషయం డాడీకి చెప్పేయాలి. ఆ తర్వాత బాజా భజంత్రీలు. ఓకే.